ఒకసారి ఊహించుకుందాం. అసలు పత్తి మొక్క అనేదే పండని ఒక నగరం ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమలకు కేంద్రంగా ఎలా మారుతుంది అవును, వినడానికి కొంచెం విచిత్రంగానే ఉంటుంది కదా? లేదా కేవలం ఒక చిన్నపాటి ఇసుక రేణువుల నుండి మొదలైన ప్రయాణం మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లను నడిపించే సిలికాన్ చిప్లుగా ఎలా రూపాంతరం చెందుతుంది? నిజమే. ముడిసరుకును ఒక విలువైన సామ్రాజ్యంగా మార్చే ఈ పారిశ్రామిక ప్రయాణం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఖచ్చితంగా. ఏంటంటే ఈనాటి మన డీప్ డైవ్ ప్రధాన ఉద్దేశ్యం కూడా ఇదే. మనం 8వ తరగతి సామాజిక శాస్త్రం అంటే సోషల్ సైన్స్ పుస్తకంలోని పరిశ్రమలు అనే అధ్యాయం నుండి తీసుకున్న సమాచారాన్ని ఇక్కడ విశ్లేషించబోతున్నాం. అవును. మనం రోజూ వాడే ఒక సాధారణ నోట్బుక్ కానివ్వండి, లేదా మనం వేసుకునే చొక్కా కానివ్వండి, మన చేతికి చేరడానికి ముందు ఎలాంటి భారీ పారిశ్రామిక ప్రయాణం చేస్తుందో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఎగ్జాక్ట్లీ. ఈ భౌగోళిక పరిస్థితులు, మానవ మేధస్సు, కొన్నిసార్లు అనుకోకుండా కలిసొచ్చే అదృష్టం, ఇవన్నీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని ఎలా మార్చేశాయో చూద్దాం. ఈ ప్రాసెస్ని మనం లోతుగా గమనిస్తే ఇదొక ఆధునిక రసవాద విద్య, అదే ఆల్కెమీలాగా అనిపిస్తుంది. అంటే మట్టిని బంగారంగా మార్చడం లాంటిదన్నమాట. ఓహో, అంటే ముడి సరుకుకి విలువను జోడించే ప్రక్రియ అంటారా? అవును. ఇప్పుడు చూడండి, ఒక సాధారణ కాగితం తయారీ ప్రక్రియనే తీసుకుందాం. అడవిలో ఒక చెట్టును నరకడం అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. రైట్. కలపను మిల్లుకు తీసుకెళ్తారు. కరెక్ట్. తీసుకెళ్లి అత్యంత అధిక ఉష్ణోగ్రతల వద్ద రసాయనాలతో ఉడికించి అందులోని లిగ్నిన్ అనే పదార్థాన్ని వేరుచేస్తారు. ఆ తర్వాత ఆ సెల్యులోజ్ గుజ్జును బ్లీచ్ చేసి భారీ యంత్రాల ద్వారా నీటిని ఒత్తివేసి రోలర్స్ మధ్య పంపి కాగితంగా మారుస్తారు కదా? ఖచ్చితంగా. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, కలపగా ఉన్నప్పుడు దాని విలువ చాలా తక్కువ. కానీ ఆ రసాయన యాంత్రిక ప్రక్రియల ద్వారా అది మన ఆలోచనలను భద్రపరిచే ఒక పుస్తకంగా మారినప్పుడు దాని ఆర్థిక విలువ 100 రెట్లు పెరుగుతుంది. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. మీరు చెప్పేది వింటుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. అంటే వస్తువుల తయారీ అనేది అచ్చం మనం వంట చేయడంతో పోల్చవచ్చు కదా? అబ్బా, చాలా మంచి పోలిక. ఎలాగో కొంచెం చెప్తారా? ఏంటంటే ఇప్పుడు పిండి, చక్కెర, గుడ్లు లాంటి ముడిసరుకులను విడివిడిగా చూస్తే పెద్దగా తినలేము. కానీ వాటన్నిటినీ సరైన పాళ్లలో కలిపి బేక్ చేస్తే ఒక విలువైన, రుచికరమైన కేక్ తయారవుతుంది. ఈ పరిశ్రమల పని కూడా అచ్చం లాంటిదే. ఎగ్జాక్ట్లీ. ముడిసరుకులు తీసుకుని తమ సాంకేతికతతో దానికి అపారమైన విలువను జోడించడం. మనం వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి మాట్లాడుకుంటే మఖానా, అదే గోర్గాన్ నట్ ప్రాసెసింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అవునవును. చెరువుల్లో పెరిగే ముళ్లమొక్కు గింజలు కదావి. ప్రాసెస్ చేయకముందవి తినడానికి అస్సలు పనికిరావు. నిజమే. కానీ వాటిని సేకరించి, ఎండబెట్టి, ఆ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వేయించి పగలగొట్టినప్పుడు అవి అత్యంత ఖరీదైన, ఆరోగ్యకరమైన స్నాక్స్గా మారిపోతాయి. అంటే పరిశ్రమ అనేది కేవలం ఒక యంత్రం కాదు, అదొక విలువను సృష్టించే వ్యవస్థ అన్నమాట. అయితే ముడిసరుకును బట్టి వీటిని రకాలుగా వర్గీకరిస్తారు కదా? అవురండి. ప్రధానంగా 4 రకాలుగా చెప్పొచ్చు. మఖానా లేదా పత్తి లాంటివి వ్యవసాయ ఆధారితమైతే, భూమిలో నుంచి తీసే ఇనుప ఖనిజం లాంటివి ఖనిజ ఆధారిత పరిశ్రమలు. సముద్రం నుండి వచ్చే చేపల నూనె తయారీ లాంటివి సముద్ర ఆధారితం, కలపలాంటివి అటవీ ఆధారితం. కరెక్టే. అంతేకాకుండా వీటి పరిమాణం, యాజమాన్యం ఆధారంగా కూడా వర్గీకరిస్తారు. ఒక చేనేత కార్మికుడు తన ఇంట్లో మగ్గం మీద బట్టలు నేయడానికి, భారీ ఆటోమొబైల్ ఫ్యాక్టరీలో రోబోట్లు కార్లను అసెంబుల్ చేయడానికి మధ్య వ్యత్యాసం చాలా పెద్దది. నిజమే. అంటే పెట్టుబడి, సాంకేతికత, కార్మికుల సంఖ్యను బట్టి చిన్న తరహా, భారీ తరహా పరిశ్రమలుగా విడదీస్తారన్నమాట. కరెక్ట్. యాజమాన్యం విషయానికొస్తే ప్రైవేట్ వ్యక్తులు నడిపే సంస్థలుంటాయి. ప్రభుత్వ రంగంలోని హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటివి ఉంటాయి. మారుతి ఉద్యోగులాంటి జాయింట్ వెంచర్లు కూడా ఉన్నాయి కదా? అవును. అమూల్ లేదా సుధా డైరీ లాంటి కోఆపరేటివ్ సంస్థలు కూడా చాలా సక్సెస్ అయ్యాయి. ఇక్కడ ముడిసరుకును అందించే రైతులే ఆ సంస్థకు యజమానులు కావడం విశేషం. ఇదంతా బావుంది, కానీ దీని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. చెప్పండి. ముడిసరుకును ప్రాసెస్ చేస్తే అంత భారీ లాభాలు వస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంటి వెనుక లేదా ప్రతి వీధికి ఒక ఫ్యాక్టరీ ఎందుకుండదు? అసలు ఈ పరిశ్రమలన్నీ ఎక్కడో ఒకచోట ఎందుకు గుమిగూడి ఉంటాయి?
ఇది చాలా ముఖ్యమైన పాయింట్. పరిశ్రమల స్థాన నిర్ణయం అనేది ఒక అత్యంత సంక్లిష్టమైన గణిత సమీకరణం లాంటిది. దానికొక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్ అంటే చల్లబరచడానికి మిలియన్ గ్యాలన్ల నీరు కావాలి. ఆ కార్మికులు, భారీ మూలధనం కూడా అవసరమే కదా. ఖచ్చితంగా. వీటన్నిటితో పాటు తయారైన తుది ఉత్పత్తిని మార్కెట్కు తరలించడానికి రవాణా వ్యవస్థ అంటే రైల్వేలు లేదా ఓడరేవుల కనెక్టివిటీ కావాలి. ఓహో, అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కడైతే అందుబాటులో ఉండి ఖర్చు అతి తక్కువగా ఉంటుందో ఆ భౌగోళిక ప్రాంతాన్ని ఎంచుకుంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్నే మనం ఇన్పుట్, ప్రాసెస్ మరియు అవుట్పుట్ అనే పారిశ్రామిక వ్యవస్థ అంటాము. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా, ఐరోపా లేదా మన దేశంలోని ఛోటానాగ్పూర్, ముంబై, పూణే లాంటి పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నేనొక ప్రశ్న అడగాలి. అంటే పరిశ్రమలు కేవలం లాభాలు, అనుకూలతలు ఉన్న చోట మాత్రమే వెలుస్తాయా? సాధారణంగా అయితే అవుననే చెప్పాలి. మరి అలాంటప్పుడు భౌగోళికంగా అనుకూలంగా లేని మారుమూల ప్రాంతాలు, అభివృద్ధి చెందని ప్రాంతాల పరిస్థితి ఏమిటి? అవి శాశ్వతంగా అలా వెనుకబడి ఉండిపోవాల్సిందేనా? ఆ ఇది చాలా లోతైన ఆలోచన. ఇక్కడే కేవలం భౌగోళిక శాస్త్రం మాత్రమే కాకుండా ప్రభుత్వ విధానాలు రంగప్రవేశం చేస్తాయి. అంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయా? ఖచ్చితంగా. సహజ వనరులు లేని ప్రాంతాల్లో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలని ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తాయి. ఆ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టే సంస్థలకు తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడం, రవాణా రాయితీలందించడం చేస్తాయి. ఓహో, అలా సబ్సిడీలిస్తారన్నమాట. అవును. ఒకసారి ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటైతే చాలు, ఆటోమేటిక్గా అక్కడ రోడ్లొస్తాయి, కార్మికులకు ఇల్లు, దుకాణాలు, పాఠశాలలు వెలుస్తాయి. క్రమంగా ఆ ప్రాంతం ఒక నగరంగా మారి పట్టణీకరణ జరుగుతుంది. అబ్బా! అంటే ఇది ఒక గొలుసుకట్టు అభివృద్ధి లాంటిది. కానీ ఈ పారిశ్రామిక క్లస్టర్లు ఎంత వేగంగా అభివృద్ధిని తెస్తాయో ప్రమాదం జరిగినప్పుడు అంతకంటే వేగంగా వినాశనాన్ని కూడా సృష్టిస్తాయి కదా. అవును, అదొక చీకటి కోణం. దురదృష్టవశాత్తు సాంకేతిక వైఫల్యాలు చాలా ఘోరమైన ప్రమాదాలకు దారితీస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే భారీ పరిశ్రమలను ఒక నిద్రిస్తున్న రాక్షసుడితో పోల్చవచ్చు. నిద్రిస్తున్న రాక్షసురా? ఆసక్తికరంగా ఉంది. అవును, ఆ రాక్షసుడు మనకోసం ఎన్నో పనులు చేస్తాడు. కాని పొరపాటున నిద్రలేచి కోపగించుకుంటే దాని పరిణామాలు ఊహకు కూడా అందవు. ఆ వినాశనం చాలా భయంకరంగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు. ఈ విషయంలో భద్రతా వ్యవస్థలు ఎంత ఖచ్చితత్వంతో పనిచేయాలో, కొంచెం లోపం జరిగినా ఎంతటి వినాశనం వస్తుందో చరిత్రలో ఎన్నో సంఘటనలు నిరూపించాయి. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన గుర్తొస్తుంది మీరు చెప్తుంటే. కయింది అని చెప్పడం చాలా చిన్న పదం. అక్కడ జరిగింది పూర్తిగా వ్యవస్థాగత వైఫల్యం. అసలు ఏం జరిగిందక్కడ? అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైనేట్ అంటే ఎంఐసి గ్యాస్ను నిల్వ ఉంచే ట్యాంకులలోకి నీరు చేరడం వల్ల లోపల తీవ్రమైన రసాయన చర్య జరిగి ఒత్తిడి పెరిగింది. అరెరే! దాన్ని అడ్డుకోవాల్సిన కూలింగ్ సిస్టమ్, ఫ్లేర్ టవర్ లాంటి భద్రతా యంత్రాంగాలు ఆ సమయంలో పనిచేయలేదు. ఫలితంగా ఆ విషవాయువు గాలిలో కలిసిపోయి 3598 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దారుణం. ఏంటంటే ప్రాణాలతో బయటపడినవారు కూడా నేటికీ అంధత్వం, రోగనిరోధక సమస్యలతో బాధపడటం మనం చూస్తూనే ఉన్నాం. అవునండి. చైనాలోని గౌకియావోలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. 2005లో అక్కడ గ్యాస్ వెల్ పేలుడు వల్ల 243 మంది మరణించారు. ఇవన్నీ వింటుంటే అసలు ఈ ప్రమాదాలను ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఏంటంటే నివాస ప్రాంతాలను భారీ పరిశ్రమలకు దూరంగా ఉంచడం, విషపూరిత పదార్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఫైర్ వార్నింగ్ వ్యవస్థలను ఎప్పటికప్పుడు మెరుగుపరచడం కూడా కదా. ఖచ్చితంగా. ఇవన్నీ ఈ ప్రమాదాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు. నిజమే. కాని ఇన్ని ప్రమాదాలున్నప్పటికీ మనం ఈ పరిశ్రమలను వదిలేయలేము. ఎందుకంటే ఆధునిక ప్రపంచానికి వెన్నుముకలాంటి పాతతరం దిగ్గజాలు మనకు ఎంతో అవసరం. మీరు ఉక్కు మరియు వస్త్ర పరిశ్రమల గురించే కదా మాట్లాడుతున్నారు? అవును. ఉక్కు పరిశ్రమ తీసుకోండి. మన చేతిలో ఉండే చిన్న సూది నుండి సముద్రంలో ప్రయాణించే భారీ నౌకల వరకు అన్నీ దీనిమీదనే ఆధారపడి ఉన్నాయి. కరెక్ట్. కానీ ఈ ఉక్కు పరిశ్రమల భౌగోళిక స్థానం కాలక్రమంలో ఎలా మారిందో గమనించడం చాలా ఆసక్తికరం. ఎలా మారిందంటారు? 1800 సంవత్సరానికి ముందు
అడవులు, అలాగే యంత్రాలను నడపడానికి ప్రవహించే నీరు ఎక్కడ ఉంటే అక్కడే ఈ పరిశ్రమలను పెట్టేవారు. ఓహో, ఆ తర్వాత 1800 నుండి 1950 వరకు బొగ్గు గనులున్న ప్రాంతాలకు ఇవి మారాయి. ఎందుకంటే ఇనుమును కరిగించడానికి బొగ్గు చాలా అవసరం కదా. మన దేశంలో జంషేద్పూర్, టిస్కో, అమెరికాలోని పిట్స్బర్గ్ నగరాలు ఈ దశకు చెందినవి. కాని ఆ తర్వాత మళ్లీ మారాయి కదా. ఇప్పుడు ఓడరేవుల దగ్గర పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ముడిసరుకును ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడటంతో రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి సముద్ర తీరాలకు మారాయి. ఇక్కడే నాకు అసలు ఆసక్తికరమైన విషయం గుర్తొస్తుంది. ఏంటది? వస్త్ర పరిశ్రమ గురించి. పురాతన కాలం నాటి ఢాకా మస్లిన్, మచిలీపట్నం చించి గురించి మనకు తెలుసు. 1854లో ముంబైలో మొదటి మెకనైజ్డ్ మిల్లు పెట్టారు. ఆ తర్వాత అహ్మదాబాద్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మారింది. అవును, అక్కడ పత్తి బాగా పండుతుంది కాబట్టి. కాని నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే జపాన్లోని ఒసాకా గురించి. మాంచెస్టర్ ఆఫ్ జపాన్. అవును, అసలు ముడిపత్తి పండని దేశం పూర్తిగా ఇతర దేశాల నుండి అంటే భారత్, ఈజిప్ట్, చైనా నుండి ముడిసరుకును దిగుమతి చేసుకొని ఇంత పెద్ద టెక్స్టైల్ హబ్గా ఎలా మారింది? ఖర్చులు పెరిగిపోవా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడ వాళ్ల భౌగోళిక అనుకూలతలు ఆ లోటును ఎలా భర్తీ చేశాయో అర్థం చేసుకోవాలి. భౌగోళిక అనుకూలతలా? ముడిసరుకే లేనప్పుడు ఇంకేమనుకూలతలుంటాయి? వాళ్ల దగ్గర విశాలమైన మైదానాలున్నాయి. యోడో నది ద్వారా మిల్లులకు నిరంతర నీటి సరఫరా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన అంశం వాతావరణం. వాతావరణం వస్త్రాల తయారీకి ఎలా ఉపయోగపడుతుంది? ఏంటంటే దారాలను వడకేటప్పుడు వాతావరణం పొడిగా ఉంటే దారం తెగిపోతుంది. అదే తేమతో కూడిన వెచ్చని వాతావరణం ఉంటే దారం బలంగా వస్తుంది. ఒసాకాలో ఈ అనుకూలమైన వాతావరణం, అలాగే అద్భుతమైన ఓడరేవులు ఉన్నాయి. అబ్బా, అంటే ఈ అనుకూలతలు ఉపయోగించుకుని దిగుమతి చేసుకున్నారన్నమాట. అవును, రవాణా ఖర్చుల కంటే వాళ్ల వాతావరణం, లాజిస్టిక్స్ ఇచ్చిన లాభమే 100 రెట్లు ఎక్కువ. చాలా బాగుంది. ఇప్పటివరకు మనం బొగ్గు, ఇనుము, పత్తి లాంటి భౌతిక ముడిసరుకుల గురించే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడొక కొత్త ఉదయం వచ్చింది. అదే సూర్యోదయ పరిశ్రమల యుగం. సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముడిసరుకు మన కంటికి కనిపించని డేటా. నేను ఐటీ రంగం గురించి మాట్లాడుతున్నాను. అవును, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ. ఇది పాతవాటికి చాలా భిన్నంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా. దీని పనితీరు ఎంత వినూత్నంగా ఉంటుందంటే కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీకి, మన భారతదేశంలోని సిలికాన్ పీఠభూమి అంటే బెంగళూరుకి మధ్య ఒక 24 గంటల వర్క్డే నడుస్తుంది. 24 గంటల వర్క్డేనా? ఎలా? ఏంటంటే ఒక షిఫ్ట్ సిస్టంలాగా. అమెరికాలో ఒక టీం సాయంత్రం వరకు పనిచేసి ఆ కోడ్ను అప్డేట్ చేస్తారు. అక్కడికి రాత్రవుతుండడా ఇండియాలో ఉదయం అవుతుంది కాబట్టి బెంగళూరు టీం ఆ పనిని అక్కడ్నుండి కొనసాగిస్తుంది. అంటే దీని అర్థమేమిటంటారా? గతంలో పరిశ్రమలకు బొగ్గు గనులెలానో ఈ కొత్త ఐటీ పరిశ్రమలకు మనుషుల మెదళ్లే అసలైన ముడిసరుకు అనుకోవచ్చు. అవును, అద్భుతంగా చెప్పారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నైపుణ్యం కలిగిన యువతే ఈ పరిశ్రమలకు పెట్టుబడి. ఇవి భౌతికంగా కాకుండా మేధోతరంగా పనిచేస్తాయి. అందుకే మన బెంగళూరు అంత ఫేమస్ అయింది. బీయింగ్ బెంగళూడ్ అనే పదం కూడా అందుకే వచ్చింది కదా. అమెరికాలో ఉద్యోగాలు అవుట్సోర్స్ అయితే అలా అంటారు. నిజమే. బెంగళూరు, కాలిఫోర్నియా రెండింటికీ ఆహ్లాదకరమైన వాతావరణం, విద్యాసంస్థల లాంటి సారూప్యతలు ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. అయితే ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. చెప్పండే. మనం ఐటీ రంగాన్ని కాలుష్యరహితమైన పరిశ్రమ అంటాం గదా. ఇక్కడ పొగ్గగొట్టాలు లేవు కాబట్టి క్లీన్ ఇండస్ట్రీ అంటాం. కానీ నిజంగానా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్లు తీసుకునే కరెంటు, ఏటా గుట్టలుగా పేరుకుపోతున్న ఈ వేస్ట్ చూస్తే ఇదొక భ్రమ అనిపిస్తుంది. మీ అబ్జర్వేషన్ చాలా పదునైనది. పాత పరిశ్రమల స్థాయిలో పొగ కనిపించకపోయినా పర్యావరణం మీద ఐటీ రంగం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆ డేటా సెంటర్లను చల్లబరచడానికి వాడే కరెంటు ఎక్కడో థర్మల్ ప్లాంట్ నుండే రావాలి కదా. అవును, అంటే కాలుష్యం ఆఫీసుల నుండి దూరంగా వేరే ప్రాంతాలకు మళ్లించబడింది అని చెప్పొచ్చు. అయినా సరే స్థానికంగా చూసుకుంటే ఇది ఒక భారీ మేధోపరమైన మార్పు. ఖచ్చితంగా.
మనం ఈ విశ్లేషణను ఒకసారి సంక్షిప్తంగా సమీక్షిస్తే అడవిలో చెట్టుగా ఉన్న ప్రాథమిక దశ నుండి మొదలుపెట్టి వేలాది డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇనుమును కరిగించే భారీ కొలిమిల మీదుగా ఇప్పుడు కంటికి కనిపించని డేటాతో ఖండాంతరాలను కలిపే డిజిటల్ నెట్వర్క్ల వరకు పరిశ్రమలు ఎంతలా పరిణామం చెందాయో చూశాం. అవునండి. ముడి సరుకును ఒక విలువైన ఉత్పత్తిగా మార్చే ఆ ప్రాసెస్ వెనుక ఎంతో సంక్లిష్టమైన భౌగోళిక వ్యూహం దాగి ఉందో శ్రోతలు గమనించవచ్చు. రైట్. మరి ముగించే ముందు శ్రోతలకు ఒక ఆసక్తికరమైన ఆలోచన వదిలేద్దాం. పాతతరం ఇనుము పరిశ్రమలు ముడిసరుకు దొరికే ప్రదేశాల నుండి సముద్ర తీరాలకు మారాయి. అవును. ఇప్పుడు ఐటీ పరిశ్రమలు ఇంటర్నెట్ ఉంటే చాలు ఎక్కడ్నుండైనా పనిచేస్తున్నాయి. మరి అలాంటప్పుడు రోబోటిక్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి భవిష్యత్ పరిశ్రమలకు అసలు సరైన భౌగోళిక స్థానమేమై ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. వీటికి భూమిపై స్థలం అవసరమా? లేదా సర్వర్లను చల్లబరచడానికి మంచు ప్రాంతాలకు వెళ్తాయా? లేక ఏకంగా వర్చువల్ క్లౌడ్లో లేదా అంతరిక్షంలో ఉంటాయా? రాబోయే యుగంలో లొకేషన్ అనే పదానికి అర్థం పూర్తిగా మారిపోనుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. అవును. ఆసక్తికరమైన ఈ ఆలోచన గురించి మీరు మరింత లోతుగా అన్వేషించండి. మళ్ళీ కలుద్దాం.